ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోరోలా వాళ్ళ మోటోరోలా రేజర్ ఫోల్డ్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. మోటరోలా వాళ్ళ మోటరోలా రేజర్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది బై. ఇక్కడ 2 డిస్ప్లేస్ వస్తాయి. ఫోల్డ్ చేసినాక ఒక డిస్ప్లే, ఓపెన్ చేసినాక పెద్ద డిస్ప్లే. 2 కెమెరాస్ వస్తున్నాయి సెల్ఫీ కోసము. అండ్ కలర్ వేరియంట్ చూసుకోవడం మాత్రం 3 కలర్స్ వస్తున్నాయి. ప్యాంటాన్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ అన్నమాట. ఇది ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకోవచ్చు. ఇది ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్యాంటాన్ లిలీ వైట్ కలర్, ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్తో పాటు వస్తుంది. అండ్ ఇంకోటి ఫీఫా ఎడిషన్ కూడా వరల్డ్ కప్ 2026 బ్లాక్ ఎడిషన్ అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది ఫీఫా వరల్డ్ ఎడిషన్ అని. సో ఇది ఒకసారి తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 1,50,000 వస్తుంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 1,70,000 రూపాయలతో పాటు ప్రైస్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చనా అంటే మాత్రమే, ఒకవేళ దగ్గర మేము బడ్జెట్ ఉంది, వితౌట్ ఈఎంఐస్తో తీసుకోవడంపై తీసుకోవచ్చు. కానీ అంతగా బెనిఫిట్ అయితే కాదనిపిస్తుంది నాకు. కొన్ని హైలైట్ చూసుకోవాలి. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అన్నమాట, మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఈ పెద్ద క్యాన్వాస్ పెద్దగా ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా చాలా బాగానే ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూడా కంటెంట్ ఇవన్నీ చూసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఈజీగా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తే బేసిక్ అండ్ యావరేజ్ యూజర్, హెవీ యూజర్కి మాత్రం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ఏదైతే ఫోల్డబుల్ కంటెంట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుందనమాట. నాకదైతే బాగా నచ్చింది. కెమెరా చూస్తే సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయన్నమాట బై. సో ఇవి కొన్ని హైలైట్స్ అనమాట. సరే అన్న, ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది, ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే హైయర్ వేరియంట్ అవుతుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. అండ్ ఇక్కడ 2GB వేరియంట్ అవుతుంది, లిమిటెడ్ స్టాక్తో పాటు కూడా ఉందన్నమాట. ఇంకా ఏమైనా మంచి విషయాలు ఉన్నాయన్నా అంటే ఎస్ బై, మంచి విషయాలు ఏంటంటే మాత్రం 7 ఇయర్స్ దాకా ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తాయి. 7 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ Gen 5 ప్రాసెసర్, ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ అన్నమాట బై. అండ్ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ వస్తుంది. LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సైడ్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. వైర్డ్ 80 వాట్స్ ఉంది. వైర్లెస్ 50 వాట్స్తో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఓన్లీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం ప్రైస్ అనమాట. ప్రైస్ నాకు ఎక్కువ అనిపించింది. 1,30,000 ఉండాల్సింది 1,50,000కి వచ్చిందనమాట బై. అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 20,000-30,000 అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాభం అంటే మాత్రమే సింపుల్ చెప్తున్నా. ఇది పాస్ట్ లుక్కి జర ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ఉంది నా దగ్గర అని బిల్డప్ చేసుకోవడానికి వాళ్ళకి బాగానే ఉంటుంది. డ్యూయల్ డిస్ప్లే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి లాభం అవుతుంది. కానీ బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్కి అయితే మాత్రం అవసరమే లేదు బై. జస్ట్ అది వాడుకుంటాడని నేను కొనే వాళ్ళకైతే మాత్రం తీసుకోకండి. ఈఎంఐలు అయితే వాడకండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సరే అండి, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే ఎస్బీఐ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది కూడా గెలాక్సీ Z Fold 7 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ మీకు 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. 1,75,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. దీంట్లో ఇంకొక హైయర్ వేరియంట్ కూడా ఉంది బై. 512GB స్టోరేజ్ వేరియంట్ అయితే 1,87,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమంటాను. 12GB ర్యామ్ మస్తు అయిపోతుంది. ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అనమాట సామ్సంగ్ నుంచి. నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఉంది. 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా 1,50,000కి ఉంది. ఇది గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చు. అండ్ మంచి కార్డ్ ఆఫర్స్తో పాటు వస్తున్నాయి. ఇక్కడ ప్రాసెసర్ కొంచెం 8 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ సిమిలర్గానే ఉన్నాయి బై. ప్రైస్ కూడా సిమిలర్గానే ఉంది కాబట్టి గట్టి కాంపిటీషన్ అవుతుందో వివో ఫోన్ ఎక్కువ ఇస్తున్నాం మనం మోటరోలా వాళ్ళకి. తీసుకోవచ్చని అంటే మాత్రమే మీకు వాల్యూ ఫర్ మనీ కావాలి, జర మంచిగా కావాలి అంటే మాత్రం తీసుకోవచ్చు. కానీ నా సలహా అయితే ఏంటంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. అండ్ అందరికీ కాదు, కొంతమందికి ఈ స్మార్ట్ ఫోన్ సెట్ అయితే అందరికీ సెట్ కాదు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూసారు. ఫైనల్గా స్మార్ట్ ఫోన్ కొన్నారా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చే మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.